Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి e-governance is a technology to provide all of the above is the answer. అన్నీ ఉన్నాయి. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి సూపర్ టైఫూన్ రాగాసా. సైక్లోన్స్ అని అంటూ ఉంటాం మనము. సాధారణంగా ఇవి ట్రాపికల్ ఏరియాస్లో వస్తూ ఉంటాయి. ట్రాపికల్ సైక్లోన్స్ని భారతదేశంలో మనం సైక్లోన్ అని అంటాం. కొన్ని ప్రాంతాల్లో టైఫూన్స్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో విల్లీస్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో టోర్నడోస్ అని అంటారు. సో ఇట్లా ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అయినటువంటి ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ టైఫూన్ రాగాసా అనేటటువంటి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. సో ఇటీవల కాలంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది అది. దీనివల్ల ఫిలిప్పీన్స్లో చాలా పెద్ద విధ్వంసం జరిగింది. చైనాలో అయితే 19 లక్షల మందిని దాదాపుగా 1,90,000 మందిని దాదాపుగా వేరే ప్రాంతాలకు తరలించారు. సో ఇది చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. అఫ్కోర్స్ ఇది క్లైమేట్ చేంజ్ అనేటటువంటి వ్యక్తులు ఉన్నారు, బట్ జనరల్గా సైక్లోన్స్ ఈ టైంలో వస్తూ ఉంటాయి. సో ఇది చెప్పేటటువంటి వ్యక్తులు ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ సైక్లోన్స్ అనేటటువంటి ఆస్పెక్ట్ మనకి జియోగ్రఫీలో చాలా ఉంది. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూస్లో అసలు ఎందుకు ఉంది అంటే రాగాసా స్ట్రాంగెస్ట్ స్టార్మ్స్ ఇటీవల కాలంలో వచ్చినటువంటి అతిపెద్ద తుఫాన్లలో ఇది ఒకటి. ఇది తైవాన్, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, చైనాలో సదరన్ చైనా ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వచ్చింది. దాదాపుగా 14 మంది చనిపోయారు ఒకే రోజులో. బట్ ఇంకా ఇది పెరిగేటటువంటి అవకాశం ఉంది. చాలామంది ఇంజూర్ అయ్యారు, 150 మెంబర్స్ మిస్సింగ్ అయ్యారు, కొన్ని వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ మిస్ అయింది. ఈవెన్ హాంకాంగ్ అండ్ మకావు ఐలాండ్స్లో అయితే ఇది చాలా వరకు స్ట్రాంగ్ విండ్స్ అంటే 195 కిలోమీటర్లు ఒక గంటకి చాలా విపరీతమైనటువంటి గాలులు వీచాయి, చెట్లు పడిపోయాయి, ఈవెన్ బిల్డింగ్స్ కొలాప్స్ అయ్యాయి, స్ట్రీట్ హోటల్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట ములిగాయి. సో దీని కారణంగా చాలా ఇంజురీస్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ జరిగాయి. ఫిలిప్పీన్స్, హాంకాంగ్ ప్రాంతాల్లో అయితే చాలామంది పీపుల్ ఇంజూర్ అయ్యారు, ఈవెన్ డిస్ప్లేస్ అయ్యారు. ఎమర్జెన్సీ షెల్టర్స్లో జనాలు పెట్టారు. సో దీని నుంచి వన్ థింగ్ దట్ వీ కెన్ లెర్న్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేర్లు ఎవరిచ్చారు అంటే జనరల్గా మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఈ నేమ్స్ పెట్టడం అనేటటువంటి ఒక సంస్కృతి ఉంది. జనరల్గా ఒక రీజియన్లో తుఫాన్ వస్తే ఆ రీజియన్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కొన్ని నేమ్స్ని ప్రతిపాదిస్తాయి. సో అట్లానే ఈ రగాసా అనేటటువంటి పేరుని ప్రతిపాదించింది ఫిలిప్పీన్స్. దాని అర్థం ర్యాపిడ్ మోషన్. సో అంటే త్వరగా కదులుతుంది అని. సో ఈ పేరుతోనే ఇది నిజంగానే ర్యాపిడ్గా కదిలి చాలా పెద్ద తుఫాన్ అయ్యి మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తింది. సో అయితే ఇందులోనే భాగంగా అసలు వాట్ ఇట్ ఈస్. సాధారణంగా ఈ టైఫూన్, సైక్లోన్స్ వీటికి కొన్ని కేటగిరీస్ ఇస్తాం. బిగ్గర్ కేటగిరీ అంటే ఎక్కువ డిస్ట్రక్షన్ అని. సో ఇది టాప్ 5 అంటే కేటగిరీ 5 సూపర్ టైఫూన్ ఇది. సో విండ్స్ ఆల్మోస్ట్ 200 పైచీలకు కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉంటాయి. అది 250 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తుంది. సో ఇక్కడ లోకల్గా అక్కడ తుఫాన్ని నందో అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇది స్ట్రాంగెస్ట్ టైఫూన్స్ ఇటీవల కాలంలో వచ్చినటువంటి దాంట్లో. ఇది ఆరిజిన్ వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో వచ్చింది, బట్ అక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఇది ఆల్మోస్ట్ ఫిలిప్పీన్ కోస్ట్ వరకు వచ్చి ఫిలిప్పీన్స్, హాంకాంగ్, సదరన్ చైనా లాంటి ప్రాంతాలలో అక్కడ తీరం దాటడం జరిగింది. సో ఇది ఒక రకంగా మనకి ఎందుకు ఇలాంటి సైక్లోన్స్ అండ్ టైఫూన్స్ ఎక్కువగా ఈ ప్రాంతంలో వస్తాయి వెస్ట్రన్ పసిఫిక్ నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వార్మ్ వాటర్స్ ఉంటాయి, 2 లో ప్రెషర్ రీజియన్స్ ఉంటాయి, అలాగే విండ్ షేర్ అనేటటువంటిది ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఐడియల్ కండిషన్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ టైఫూన్స్ అనమాట. సో ఈ ఉన్నటువంటి కారణాల వల్ల వార్మ్ వాటర్ ఉంటే ఎప్పుడైతే అందులోంచి ఇంకా పెరుగుతుంది, సైక్లోన్ పెద్దదవుతుంది. సో ఈ కారణాల వల్ల మనకి ఏమైందంటే ఈ యొక్క టైఫూన్ అనేటటువంటి చాలా పెద్దదైంది. సో ఇది లుజాన్ స్ట్రైక్ ద్వారా వెళ్ళింది. ఈవెన్ బబుయన్ ఐలాండ్స్ని కూడా సదరన్ చైనాలో ఢీ కొడుతుందన్నారు. ఆల్రెడీ ఈ న్యూస్ చెప్పుకునే టైంకి సదరన్ చైనాను కూడా ఢీ కొట్టింది ఇది. సో అది ఈ సైక్లోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే టైఫూన్స్ అంటే ఏంటి అసలు? టైఫూన్స్ అంటే అది కూడా సైక్లోనే, కాకపోతే విండ్ స్పీడ్ 119 కిలోమీటర్స్ ఆర్ పైన ఉంటాయి. సాధారణంగా ఈక్వేటర్కి దగ్గరలో ఉన్నటువంటి ట్రాపికల్ ఏరియాస్లో వార్మ్ వాటర్స్ అంటే సముద్ర ఉపరితలం కొంత వేడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ టైఫూన్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. సో మన ప్రాంతంలో వీటిల్ని అంటే ఇండియా ప్రాంతంలో వీటిని సాధారణంగా మనం తుఫాన్లు అని పిలుస్తూ ఉంటాం. సో ఎక్కడైతే వార్మ్ ఎయిర్ ఉంటుందో, మాయిస్ట్ ఎయిర్ ఉంటుందో అది పెరుగుతుంది, అంటే పైకి వెళ్తుంది. పెరగడం అంటే నా ఉద్దేశంలో ఇది సముద్రం అని అనుకుంటే వార్మ్ ఎయిర్ ఉంటే అది వేపర్ అయ్యి ఇట్లా పైకి వెళ్తుంది. సో ఆ ఓషన్ సర్ఫేస్ దగ్గర ఒక లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుంది, అది పెరిగి సైక్లోన్ అవుతుంది.
సో సైక్లోన్ సాధారణంగా ఇన్వర్డ్ టర్న్ ఉంటుంది, వాటికి సర్క్యులేషన్ అనేటటువంటిది, మధ్యలో లో ప్రెషర్ ఉంటుంది. సో దాని చుట్టూ ఈ ప్రెషర్ ఏరియాస్ అనేటటువంటి ఫామ్ అవుతాయి. సో నార్దర్న్ హెమిస్ఫియర్లోనేమో సైక్లోన్స్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి, సదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్లో తిరుగుతాయి. ఇవన్నీ మీరు ఎన్సీఆర్టీస్లో వెరీ బేసిక్గా నేర్చుకున్నటువంటి అంశాలు. అయితే సాధారణంగా మనకి చైనా అండ్ పసిఫిక్ ఓషన్లో వీటిని మనం టైఫూన్స్ అని పిలుస్తాం. అదే మీకు వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్, అలాగే అమెరికా, కరేబియన్ సీ, అట్లాంటిక్ ఓషన్ ఈ ప్రాంతాల్లో మనం హరికేన్స్ అని అంటాం. అలాగే అటు యుఎస్ఏలో అనరు, వెస్ట్ ఇండీస్ వరకు హరికేన్స్ అని అంటారు. అలాగే వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి గిని ఐలాండ్స్, అలాగే యుఎస్ఏలో సదరన్ యుఎస్ఏ ఈ ప్రాంతాల్లో టోర్నడో అని అంటారు. కొన్ని చోట్ల నార్దర్న్ యుఎస్ఏ ప్రాంతాల్లో హరికేన్స్ అని కూడా అంటారు. ఆస్ట్రేలియాలోనేమో విల్లీస్ అని అంటారు. ఇండియాలోనేమో వీటిని తుఫాన్లు, ట్రాపికల్ సైక్లోన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. బట్ ఏదేమైనప్పటికీ టాపిక్ మాత్రం సేమ్, కాన్సెప్ట్ ఈ సేమ్, నేమ్స్ ఆర్ డిఫరెంట్. సో అట్లానే సైక్లోన్స్ అంటే ఏంటి? సాధారణంగా సైక్లోన్స్ అంటే ర్యాపిడ్ ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్, అంటే గాలి లోపలికి తిరుగుతుంది. కాకపోతే ఇది బికాజ్ ఆఫ్ ద కొరియాలిస్ ఫోర్స్ ఎఫెక్ట్ వీటి వల్ల నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే ఈక్వేటర్కి పైన యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. అదే సదరన్ హెమిస్ఫియర్లోనైతేనేమో ఈ యొక్క సైక్లోన్స్ అనేటటువంటివి క్లాక్ వైజ్లో తిరుగుతాయి. అదే మీకు యాంటీ సైక్లోన్స్ అని ఉంటాయి, అంటే హై ప్రెషర్ ఉంటుంది మధ్యలో. సాధారణంగా సైక్లోన్స్కి ఏమో లో ప్రెషర్ ఉంటుంది. సో యాంటీ సైక్లోన్స్కి ఎట్లుంటుంది? హై ప్రెషర్ ఉంటుంది, అంటే అప్పుడు వర్షం అది పడదు. సో ఇక్కడ అవి నార్దర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్లో తిరిగితే సదరన్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. సాధారణంగా సైక్లోన్స్ ఫామ్ అవడానికి మనకి లో ప్రెషర్ ఏరియాస్, అంటే సాధారణంగా మనకి ప్రెషర్ డిఫరెన్సెస్, అంటే పీడనాల్లో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. ట్రాపికల్ సైక్లోన్స్ ఎప్పుడూ కూడా ఓషన్ మీద ఫామ్ అవుతాయి, సముద్రాల మీద, నేల మీద కాదు. అందుకే అవి నేల మీదకి వచ్చినప్పుడు దానికి మాయిశ్చర్ అనేటటువంటి తగ్గిపోయి డిసిపేట్ అయిపోతాయి. వాటినే మనం తీరం దాటడం అని అంటాం. సో ఇట్లా మనకి సైక్లోన్స్ అనేటటువంటివి ఫామ్ అవుతాయి. సో ట్రాపికల్ సైక్లోన్ సాధారణంగా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య వస్తూ ఉంటాయి. సాధారణంగా ఈక్వేటర్ మధ్యలో అయితే రావు, ఎందుకంటే కొరియాలిస్ ఫోర్స్ 0 ఉంటుంది కాబట్టి. అదే ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అయితే మనకి పోలార్ రీజియన్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే కండిషన్స్ ఫర్ ఫార్మేషన్ సాధారణంగా వామ్ ఎయిర్ ఉండాలి, అంటే 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే మాత్రమే ఉపరితలం మీద ఈ సైక్లోన్స్ అనేటటువంటి ఫామ్ అవుతూ ఉంటాయి. సాధారణంగా భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది కాబట్టి దానివల్ల వచ్చినటువంటి కొరియాలిస్ ఫోర్స్ వల్ల ఈ యొక్క ప్రెషర్ డిఫరెన్సెస్ అనేటటువంటివి క్రియేట్ అయ్యి ఈ సైక్లోన్స్ ఫార్మేషన్ అనేటటువంటి జరుగుతుంది. అలాగే విండ్ ఫార్మేషన్ కూడా వర్టికల్గా ట్రావెల్ అయినటువంటి విండ్లో విండ్ స్పీడ్లో కొన్ని డిఫరెన్సెస్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. సో అక్కడ లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుంది. అట్లానే డిఫరెంట్ నేమ్స్ ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు, టైఫూన్స్ అని ఒక చోట, హరికేన్స్, టోర్నడోస్, టోర్నడోస్ వేరే అనుకోండి. టోర్నడోస్ అంటే గాలి చిన్న ఇలా రౌండ్గా వెళ్తుంది, అట్లా కాదు. ట్రాపికల్ సైక్లోన్స్, విల్లీస్, హరికేన్స్, అలాగే టైఫూన్స్ ఈ పేర్లతో మాత్రం మనం పిలుస్తూ ఉంటాం. నామన్క్లేచర్ ఎట్లా ఇస్తారు అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఉంది. ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్లో ఏ ప్రాంతంలో అయితే దేశాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు వీటికి నామన్క్లేచర్స్ ఇస్తూ ఉంటాయి. సో ఇండియాలో కూడా మనకి సైక్లోన్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. మార్చ్ టు మే, అక్టోబర్ టు డిసెంబర్, ఎక్కువగా మనకి అక్టోబర్ టు డిసెంబర్లో ఎక్కువగా సైక్లోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అల్పపీడనాలు అని అంటుంటాం, అది బలపడి సైక్లోన్గా మారుతుంది. సో ఇక రీసెంట్ టైఫూన్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, దీని మీద మనకి సాధారణంగా క్వశ్చన్లు అడగచ్చు. ఈ మధ్య కాలంలో కొత్తగా ఏవైనా టైఫూన్స్ లాంటివి వస్తే వాటి పేర్లు కూడా అడుగుతున్నాడు, ఒక్కొక్కసారి వాటికి అర్థాలు కూడా అడిగాడు. సో ఇటీవల కాలంలో అయితే టైఫూన్ యాగి అని ఒకటి వచ్చింది ఏషియాలో. ఇది సెప్టెంబర్ 2024. ఇక్కడ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇది ఆఫ్టర్ బెరైల్ అని ఒకటి ఉంది, అట్లాంటిక్ ఓషన్లో వచ్చింది అది. సో దాని తర్వాత సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ 2024లో వచ్చింది ఇది. ఫిలిప్పీన్స్, చైనా, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, ఎక్కువగా హిట్ అయింది మాత్రం వియత్నాం. సో దాని పేరు టైఫూన్ యాగి. ఇంకొకటి టైఫూన్ షాన్షన్, ఇది జపాన్ ఎక్కువగా హిట్ చేసింది. స్ట్రాంగ్ విండ్స్ అండ్ వీటి వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగకపోయినా ప్రాపర్టీ అనేటటువంటి మాత్రం చాలా డ్యామేజ్ అయింది. ఇక మూడోది టైఫూన్ బెనిన్కా. ఇది ఆల్మోస్ట్ 151 కిలోమీటర్ల వేగంతో ఇది గాలులు వీచాయి ఇక్కడ. ఎక్కువగా ఇది కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ ఏరియాస్లోనే వచ్చింది. బట్ ఇట్ కేటగిరీ 1 స్టార్మ్, అంటే ఇప్పుడు వచ్చినటువంటి రాగాస అంత గట్టిగా అయితే కాదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో దేర్. దాని పేరు బెనిన్కా. సో సాధారణంగా ఇట్లాంటి తెలియని పేర్లు ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతుంటాడు. సో కాబట్టి వీటిని మీరు నోట్స్లో చాలా ఈజీగా రాసుకోండి. ఇక రిలేటెడ్ క్వశ్చన్ టు దాట్, దయచేసి దీని ఆన్సర్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. భారతదేశంలో ఇటీవల కాలంలో వచ్చిన సైక్లోన్స్ పేర్లను కూడా మీరు దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే డిస్కస్ ద రీసెంట్ మేజర్ టైఫూన్స్ ఇన్ ఏషియా అండ్ దేర్ ఇంపాక్ట్స్ ఆన్ ద ఎఫెక్టెడ్ కంట్రీస్. జనరల్ క్వశ్చన్ ఇచ్చాను, దీన్ని 200 వర్డ్స్లో రాయండి.
సో బిఫోర్ వీ క్లోజ్ ద సెషన్, ఎవరైనా యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం చూస్తూ ఉంటే, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ, అలాగనే టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోచింగ్, అట్లాగనే మెంటర్షిప్ కోసం చూస్తూ ఉంటే కనుక కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. హ్యావ్ ఎ గుడ్ డే, విల్ మీట్ టుమారో.